ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిరసన సెగ తాకింది. ఎంసీ పరిధిలోని 14వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకుని డివిజన్ అభివృద్ధిపై నిలదీశారు. దాంతో చేసేదేం లేక ఎమ్మెల్యే నాగరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారం లేదు సార్. సెంట్రల్ కాదు సార్, దోస్తులే కానీ అప్పుడు టీఆర్ఎస్ అన్న ఒకటి కదా మా గ్రామాలు ఎందుకు పట్టించుకోలేరు? మీ నాయకులు ఉన్నారు కదన్నా, నేను చెప్తలేదా? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్న ఘటనలు చాలా చూస్తున్నాం. అలాగే తాజాగా వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తేలినట్టు కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం. ప్రజలు అతన్ని అడ్డుకొని అభివృద్ధికి సంబంధించి క్వశ్చన్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పరిధిలోని 14వ డివిజన్ వర్ధనపేట నియోజకవర్గం కిందికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం. ఈ 2 ఏళ్ల కాలంలో ఆ కాలనీకి, ఆ డివిజన్ కు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రాలేదు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట 14వ డివిజన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి నిరసన తెగ ఎదురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సమస్య పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ కాలనీలో, ఆ డివిజన్ లో కనీసం ఇప్పటి వరకు అడుగు పెట్టినటువంటి పరిస్థితి. ఓడదాని వరకు ఓడమల్లన్న, ఓడదాని తర్వాత బోడమల్లన్న అనే సామెతను గుర్తు చేసే విధంగా కేఆర్ నాగరాజు కనిపిస్తా ఉన్నాడు. మనం చూసినట్లయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 14వ డివిజన్ తో పాటు ఇటు అసంపర్తి వైపు ఉండే డివిజన్స్ కూడా వర్ధనపేట నియోజకవర్గం కిందికి వస్తాయి. పూర్తి స్థాయిలో ఈ అన్ని ప్రాంతాలను కూడా ఇటు జీడబ్ల్యూఎంసీ పరిధి ఉంటుంది, మరోవైపు వర్ధనపేట మున్సిపాలిటీ ఉంటుంది, ఆ తర్వాత వర్ధనపేట మండలంతో పాటు పర్వతగిరి, ఏదైతే ఐనవోలు మండలము, ఈ మండలాలు ఉంటాయి. ఈ మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించిన సమస్యలు, అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. ఇటీవల మనం చూసాము, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పర్వతగిరి మండలం కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఐనవోలు మండలాల్లో పర్యటిస్తున్నటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ప్రజలు నిరసన తెలిపినటువంటి పరిస్థితి. మా గ్రామంలో ఈ సమస్య ఉంది, ఇందిరమ్మ ఇళ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ కూడా 14వ డివిజన్ సంబంధించినటువంటి ఆ కాలనీకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజా నిరసన అయితే కేఆర్ నాగరాజుకు తగిలినటువంటి పరిస్థితి. డివిజన్ అభివృద్ధి మీద స్థానికులైతే తమ నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును నిలదీసినటువంటి సందర్భం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి చోటామోటా నాయకులు ఈ పనులన్నీ మొదలవుతున్నాయని సర్ది చెప్పే ప్రయత్నం ఏదో చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గ్రామాల వారీగా ఇటు డివిజన్ల వారీగా పని విషయంలో అతని పరిపాలన విషయంలో పూర్తిగా ప్రజలతో సంబంధాలు లేవు. మరోవైపు ప్రజలను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి, స్థానిక సమస్యలను గాలి కొదిలేసినటువంటి తీరుకు నిదర్శనంగా ఈ ఏదైతే ఎక్కడికక్కడ నిలదీసేటువంటి సందర్భాలు అయితే మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు, నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా కేఆర్ నాగరాజు నిరసనగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. 14 ప్రజలు అడిగిన ప్రశ్నలకి అంటే ఇట్లా చాలా చోట్ల జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు ప్రజల్ని ఫేస్ చేసే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు కదా. సో ఈ సిచ్యుయేషన్ లో ఏం జరిగింది? అతను సమాధానం చెప్పడం జరిగిందా? సునీత, అతని దగ్గర సమాధానం లేదు. 2 ఏళ్ల కాలంలో కేఆర్ నాగరాజు 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల తర్వాత అంటే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడంటే ఏదైతే ప్రెస్ మీట్లు నిర్వహిస్తాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప ఆత్మపరిశీలన చేసుకుంటే అసలు కేఆర్ నాగరాజు ఏం చేశాడు వర్ధనపేట నియోజకవర్గానికి అంటే శూన్యం అనేది చెప్పాలి. అందుకే మనం చూసినటువంటి విజువల్స్ లో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులుగా ఉన్నటువంటి నిరసన తెలిపేటువంటి నిలదీసేటువంటి అక్కడ స్థానికులను నిర్వహించేటువంటి ప్రయత్నం, సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే కేఆర్ నాగరాజు కనీసం కారు డోర్ తీసుకొని బయటికి అడుగు పెట్టి ప్రజల సమస్యలకు సంబంధించి నేను పరిష్కరిస్తానో లేకపోతే ఇంత టైం బాండ్ పెట్టుకోండి, ఈ సమయం కల్లా మీకున్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేటువంటి హామీ మాత్రం కనిపించలేదు. ఇంకా మనం విజువల్స్ లో స్పష్టంగా గమనించవచ్చు. ప్రజా నిరసన, ప్రజలు ఏదైనా సందర్భంలో వాళ్ళ ఆగ్రహానికి గురైతే ఎమ్మెల్యే బయటకు వచ్చి మీ సమస్య నేను గుర్తించాను, మీకు ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడతా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా అని నిధులు తెప్పించే విధంగా ఒక ప్రయత్నం చేసే విధంగా ఆయన మాటలు ఉండాల్సి ఉంటుంది. కనీసం ఇవాళ కారు కూడా ఆయనకు ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద ఎలాంటి గౌరవం ఉంది, ఆయన ఏ విధంగా ఎమ్మెల్యే కొనసాగుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కారు కూడా దిగినటువంటి సందర్భం మనకు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.